నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి డిసెంబర్ 2023 మోడల్ పేపర్. ఇది అంటే రీసెంట్గా జరిగినటువంటి బ్యాక్లాగ్ వాళ్ళు రాసినటువంటి మోడల్ పేపర్. రెగ్యులర్ వాళ్ళకి అట్లాగే వస్తుంది, బ్యాక్లాగ్ వాళ్ళకి అట్లాగే వస్తుంది. సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు, అన్ని కాలేజీలకు, అన్ని గ్రూపులకు, అది BA వాళ్ళు, BBA, BCom, BSc, ప్రతి గ్రూప్కు ఒకటే రకంగా ఉంటుంది. సిలబస్ అనేటటువంటిది సేమ్ ఉంటుంది. డిగ్రీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి సెక్షన్ ఏ, సెక్షన్ బి అంటే పార్ట్ ఏ, పార్ట్ బిగా బిగా రావడం జరుగుతుంది. ఏలో షార్ట్ క్వశ్చన్లు, బిలో లాంగ్ క్వశ్చన్లు రావడం జరుగుతుంది. మీరు ఛందస్సుకు సంబంధించినటువంటి ఒక వీడియో, అట్లాగే ఇంపార్టెంట్ క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఒక వీడియో, అట్లాగే ఆల్ లెసన్స్ 1 వీడియో అనేటటువంటి ఒక వీడియో విన్నారంటే మీకు మంచిగా ఓ గ్రేడ్ వస్తుంది. అది గుర్తుంచుకోగలరు. విభాగం ఏకు సంబంధించినటువంటివి చూడండి, 2 సందర్భ సహిత వాక్యాలు ఉన్నాయి. ఒక రచయితకు సంబంధించినటువంటి టాపిక్ 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఇట్లాగే వస్తుంది క్వశ్చన్ పేపరు. అట్లాగే ఇది అటానమస్ కాలేజ్ పేపర్ కాబట్టి 75 మార్కులకు ఉంది. జనరల్ కాలేజ్ వాళ్ళకైతే 80 మార్కులకు ఉంటుంది అని గుర్తుంచుకోగలరు. విభాగం బికి సంబంధించి 2 పద్యాలు ఉన్నాయి. లావొక్కింతము లేదు, అట్లాగే ఒకచో నేలను పవ్వలించు, ఒకచో నొప్పారు భూసిజ్జపై అనేటటువంటిది 6 ఆప్షన్తో, లేదా అంటే 6 ఆప్షన్తో. ప్రపంచ పదులు కవిత ద్వారా నారాయణ రెడ్డి గారు అందించిన సందేశం ఎట్టిది. అంతర్నాదంలో దాశరథి ప్రకటించిన భావాలను తెలియజేయండి. యుగాంతం కథ ఇతివృత్తాన్ని తెలియజేయండి. ఎంకన్న కథ ద్వారా సీతక్క ఎంకన్న ఆదర్శ జీవితాలను వివరించండి. ఛందస్సును నిర్వచించి వృత్త పద్యాల లక్షణాలను సాధారణంగా వివరించండి. తెలుగులోని సమాస భేదాలను సాధారణంగా వివరించండి అని ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది ఉండడం జరిగింది. గుర్తుంచుకోగలరు. ఇక్కడ ఛందస్సును నిర్వచించి వృత్త పద్యాల లక్షణాలను తెలియజేయండి. మీకు వృత్త పద్యాలకు సంబంధించి ఒక కోడ్ ఉంటుంది. ఛందస్సు వీడియో కూడా చూడండి, లేదంటే ఈ వీడియోలో స్క్రీన్ మీద చూడండి. ఊచ శ్యామ బాణ బాణమస సంబంధించి 20, 21, 19, 20 ఇట్లా కోడ్ ఉంటుంది. 10, 11 ఈ విధంగా ఉంటాయన్నమాట. ఈ 20, 21 ఇట్లాంటివన్నీ ఏంటివంటే ఉత్పల మామల బరనబ బరవ 20 అక్షరాలు 10వ అక్షరం ఎత్తిస్థానం. ఈ విధంగా మీరు లక్షణాలు ఈజీగా రాయొచ్చు. ఆ కోడ్ అనేది ఆ వీడియోలో ఉంటుంది. కంప్లీట్గా అన్ని పద్యాలకు సంబంధించినటువంటివి ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ల వీడియో, అట్లాగే ఆల్ లెసన్స్ 1 వీడియో, ఛందస్సు వీడియో చూడండి, మీకు ఓ గ్రేడ్ వస్తుంది ఈజీగా. ఇది గుర్తుంచుకోగలరు. ఇది మోడల్ పేపర్కి సంబంధించి సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి మిగతా అన్ని పాఠ్యాంశాలను నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి. ఏది కూడా సిలబస్ మారలేదు, అది చూడడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.